శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 18 సంవత్సరాల తర్వాత రాహుకేతు రాశి మార్పుతోటి ధనుసు రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఇవ్వబోతున్నారు, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఏమిటన్నది సవివరంగా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం జూపిటర్. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క రాహుకేతు గోచార ఫలాలు వర్తిస్తాయి. రాహుకేతువులు గ్రహాల కాదు, ఛాయాగ్రహాలండి. డైరెక్ట్గా ఫలితాలను ఇవ్వలేవు. రాహుకేతువులు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని, ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్ర ఫలితాన్ని, ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని, అదేవిధంగా ఏ గ్రహాలు కనుక ఈ రాహుకేతులను చూస్తూ ఉంటే వాటి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. నమ్మడేస్ రాహుకేతు చాలా పవర్ఫుల్ అండి, ఈవెందో ఛాయాగ్రహాలైనా కూడాను. శనివత్ రాహు, కుజవత్ కేతు. రాహు శనిలాగా యాక్ట్ చేస్తాడు, కేతు కుజులాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. శని రాశిలో రాహు బలవంతుడా కాదంటే బలవంతుడే. తనకి ఇష్టమైన రాశి కూడా. ఇలా అంటే చిన్న మిథలాజికల్ స్టోరీ ఉంది, చెప్పుకున్నాక మన ఫలితాలకు వెళ్దామండి. అమృతం కోసం అంటే ఈ యొక్క అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని దేవతలతో రక్షణ చేస్తూ ఉంటే శ్రీహరి కూర్మ అవతారంలో తన వెన్నుని సపోర్ట్ చేస్తాడు. సో క్షీరసాగర మదనంలో మనకు ఉత్పత్తి ఏంటయ్యా అంటే లక్ష్మీదేవి, కల్పవృక్షం, కామధేనువు, సో ధన్వంతరి భగవానుడు అమృత కలశంతో వచ్చేటువంటి ఇది. సో ఇవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మరి అమృతం వచ్చింది. విష్ణుమూర్తి ఏంటంటే మోహిని అవతారం ఎత్తి దేవతలను రాక్షసులను చెరో వరుసలో కూర్చోపెట్టి సో వారికి అమృతము పంచుతూ ఉంటారు, పోస్తూ ఉంటారు. ముందుగా ఏంటంటే దేవతలతో ఆరంభిస్తారండి. సో ఇక్కడ ఏంటంటే రాక్షసులు కనుక ఇస్తే సో ఆ అమృతం వస్తే కనుక ప్రపంచాన్ని వినాశనం చేస్తారు, వీళ్ళు ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో మోహిని రూపం అవతారం ఎత్తి సో వారికి వారితో మొదలెడతారు. ఇది గమనించిన స్వర్భావం అనే రాక్షసుడు అత్యాశతోటి సో దేవతల వరుసలో కూర్చుంటాడు. ఇది గమనించిన సూర్య చంద్రులు విష్ణుమూర్తికి సైగ చేస్తారు. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ స్వర్భాను యొక్క తలను కట్ చేస్తాడు, అంటే మొండెని కట్ చేస్తాడు. మొండెం పైభాగం రాహు అయితే మొండెం కింది భాగం ఈ యొక్క కేతు అండి. అందుకనే కేతు నిరాశ, రాహు అత్యాశ. ఎందుకంటే మొండెం పైభాగం చూపు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, బ్రెయిన్ ఉంటుందండి. సో అందుకు రాహు అత్యాశ. కేతు మొండెంతో కింది భాగం, సో బ్రెయిన్లెస్. కాబట్టి నిరాశ, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత ఇవన్నీ కేతు సంబంధించినటువంటి పార్ట్. ఇక్కడ ఈ రాశి సింబల్ చూస్తే ఎలా ఉంటుంది? కుంభరాశి అమృత జలాన్ని పోస్తున్నట్టుగా ఉంటుంది ధారాళంగా. సో అందుకనే అక్కడ ఏమొస్తాడు? రాహు సేవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రాశి అంటే అతనికి ఇష్టమైన రాశి అని చెప్తాం. 3వ స్థానంలో రాహు ఉన్నారు, ఇక్కడ బాగానే ఉంది. తృతీయ స్థానం అంటే ఏంటి? ధైర్యం, పరాక్రమము, యంగర్ సిబ్లింగ్స్, అగ్రిమెంట్స్, దగ్గర ప్రయాణాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో రాహుడు నెగిటివ్ కూడా చెప్తూ ఉంటాం. మీ యొక్క జన్మజాతక చక్రంలో రాహు కనుక, గురుడు కనుక బలహీనంగా ఉంటే అధమ ఫలితాలు, తక్కువ ఫలితాలు వస్తాయి, అశుభ ఫలితాలే ఉంటాయి కొంచెం. సో మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా రాహు, కేతు, గురుడు బలంగా ఉంటే అద్భుతమైన ఫలితాలు అండి. ఇప్పుడు రాహు పాజిటివ్ ఫలితాలే ఇస్తాడు. ఎందుకంటే 3వ స్థానం అంటే, తృతీయ స్థానం అంటే ఉపచయ స్థానం, డెవలప్మెంట్. మరి ఎవరు చూస్తూ ఉన్నారు? గురుడు చూస్తూ ఉన్నాడు. రాశాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి నుండి గురుగ్రహం చూస్తూ ఉన్నారు. శుభగ్రహ దృష్టిలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా మనకు అవుట్కమ్ వస్తుందండి. సో ముఖ్యంగా దగ్గర ప్రయాణాలు చేయటం. 3వ స్థానం ధైర్యం, పరాక్రమం, డైరీగా డెసిషన్ తీసుకోవటం, మీలో ఉన్న క్రియేటివిటీ వెల్లివిరవటం. కొంతమంది ఏదైనా ప్రాజెక్టు తయారు చేసుకొని ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే అడుగులు ముందుకు వెళ్ళటం. బిహైండ్ ద కెమెరా, రాహు అంటే కెమెరా, బిహైండ్ ద స్క్రీన్ ఛాయ, నీడ. ఐటీ కానీ, కెమెరా కానీ, టెక్నికల్ ఏఐ టూల్స్ వాడుకోవడం, ఎడిటింగ్ నేర్చుకోవడం, కంప్యూటర్ విద్య, ఇలాంటి వాటిలో స్టూడెంట్స్ బాగా రాణిస్తారండి, నో డౌట్ అట. సిబ్లింగ్స్ తోటి సహకారం అందించడం, వారి యొక్క ఉన్నతికి పాల్పడడం చేస్తూ ఉంటారు. మీరు కనుక విదేశాల్లో ఉంటే మీ సిబ్లింగ్స్ కూడా అక్కడికి పిలిపించుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అప్లిఫ్ట్మెంట్ అనేది జరుగుతుంది. కొత్త అగ్రిమెంట్ చేసుకోవడం విలాభాలకు దారితీస్తాయి. కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవటం. రాహు దృష్టి 7వ స్థానం మీద ఉంటుంది. 7లో ఆల్రెడీ గురుడు ఉన్నారు. గురు రాహులు ఇద్దరు కూడా 11వ స్థానం మీద చూస్తూ ఉంటారు. సో ఎందుకంటే గురుడికి 5వ దృష్టి, రాహుకి 9వ దృష్టి చూస్తూ ఉంటారు కాబట్టి 11, 3, 7, 11 స్థానాల్లో ట్రిగ్గర్ అవుతాయి. కాబట్టి కామ్య త్రికోణం ఫుల్ఫిల్ అవుతుంది. వ్యాపారంలో రాణింపు ఉంటుంది. గతంలో ఉన్న వివాహ జీవితంలోని చిన్న చిన్న ఇబ్బందులన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. మీకు వివాహం కాని యువకులకి వివాహం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రాశాధిపతి గురుడు కూడా 7వ స్థానంలో, వివాహ స్థానంలో గురుడు ఉండి మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు. కాబట్టి సహజ ఉపచక్రం అంటూ ఉంటాం. మేషం నుండి 7వ స్థానం తుల అవుతుంది. ఆ రాశి మీద కూడా గురుడు యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి సో శుక్రరాశి కూడా ట్రిగ్గర్ అవుతుంది. కాబట్టి వివాహం కాని యువకులకి వివాహం జరుగుతుంది. 11వ స్థానం మీద రాహు దృష్టి, గురుడు దృష్టి. విదేశాల్లో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ నెట్వర్క్, ఫ్రెండ్స్ కలయిక,
మిత్రుల సమాగమనం ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో మీ యొక్క నెట్వర్క్ సంబంధ బాంధవ్యాల గెయిన్ అవ్వటం, మీ యొక్క నెట్వర్క్ ఎక్స్పాండ్ అవ్వటం, మీరు యొక్క ఇన్ఫ్లుయెన్స్గా ఉండాలనుకోండి, యూట్యూబ్లోనో సోషల్ మీడియాలో ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్గా ఉంటే డెఫినెట్గా మీ యొక్క సబ్స్క్రైబర్స్ పెరగడం కావచ్చు, ఇంటరాక్షన్ పెరగడం కావచ్చు, సో టెక్ టాక్, పోస్ట్ క్యాస్ట్ ఇలాంటివి కూడా ఎక్కువగా చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా సరే మొత్తం మీద అయితే మాత్రం కాస్త పాజిటివ్గానే కనపడుతూ ఉంది. చతుర్థాధిపతి 7లో ఉన్నాడు, విదేశాలకు వెళ్ళడం, అక్కడ విదేశాల్లో ఉన్నవారు స్త్రీ నివాసం ఎంచుకునే విధంగా వారి యొక్క ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటాయండి. రాహు గురించి బాగానే చెప్పుకున్నాం. కేతు, వాట్ అబౌట్ కేతు? కేతు ఏ రాశిలో ఉన్నారయ్యా అంటే 9వ రాశి. 9వ రాశిలో కేతువు సహజంగా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, భక్తి మార్గం, మోక్ష మార్గం ఇలాంటి వాటికి అనుకూలుడు అండి. కానీ కేతు ఉన్న రాశి రవి రాశి. సింహరాశిలో కేతు అంత బలవంతుడేం కాదండి. శత్రురాశి. 9వ స్థానము ఆధ్యాత్మికత అనుకున్నాం, తండ్రి కూడా అనుకున్నాం. సో పెద్దలతోటి, గురువులతోటి, తండ్రి సమానులతోటి వ్యవహారం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఒకవేళ మీ తండ్రి గారు ఉన్నారనుకోండి, వారికి ఏదైనా వయసులో పెద్దవారైతే అనారోగ్య సమస్యలు కాస్త ఉండే అవకాశం ఉంది కాబట్టి సో చెకప్ చేయించడం, ఫోకస్ చేయడం వారి ఆరోగ్యం మీద అనేది ముఖ్యంగా కనపడుతుంది. 9లో కేతు ఉన్నారు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కోణంలో మీ ఆలోచనలు ఉంటూ ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కేతు 9లో ఉన్నారు కాబట్టి డిటాచ్మెంట్ ఫ్రమ్ ద, సో దూరంలో ఉన్నటువంటి బంధుమిత్రులు, పెద్దవారి నుంచి ఏదో ఒక కారణాల చేత కొంత డిటాచ్మెంట్ అయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంది. సో కాబట్టి ఎల్డర్ పీపుల్తో బిహేవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది, బాగా ఉంటుంది కూడా. మరి రెమెడీ పరంగా చూసుకుంటే రాహుకి దుర్గా అధిదేవత, కేతు గణపతి. దుర్గా అమ్మవారి ఆరాధన, గణపతి ఆరాధన మీకు లక్కునిచ్చేవారు. ధనుస్సు రాశి మరియు ధను లగ్నానికి 9వ స్థానంపతి రవి అవుతారు కాబట్టి సూర్యారాధన మంచి ఫలితం ఇస్తుందండి. ఆదిత్య చదవడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ కూడా మీకు ఎక్సలెంట్ ఫలితం ఇస్తుంది. సో మీకు ఇంకా గురుడు మీ యొక్క రాశాధిపతి బుధుడింటో ఉన్నాడు. బుధుడికి ఆ దేవత విష్ణుమూర్తి. విష్ణు సహస్రనామాలు పఠనం చేయటం, వినటం చేస్తే కూడా మంచి ఫలితం. వినటం అంటే ఊరికే ఆన్ చేసుకొని వీడియోలు, ఆడియోలు వినటం కాదండి. యూ హ్యావ్ టు ఫోకస్ చేసి వినటం, దృష్టి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మొత్తం మీద కామ్య త్రికోణం ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. మరి వాట్ అబౌట్ శని? శని మీకు చతుర్థంలో ఉన్నారు, అర్ధాశ్రమ శని మొదలైంది అన్నాం కదా. ఏం లేదు, వృత్తిలో కాస్త ఫోకస్డ్గా ఉండండి. కొంచెం వృత్తిలో స్ట్రెస్ ఉంటుంది, కొంత మార్పులు, చేర్పులు, ట్రాన్స్ఫర్లు, బదిలీలు కూడా కొంతమందికి ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీకు కష్టానికి తగినట్టుగా ఫలితం అయితే ఉంటుంది. 11వ స్థానం మీద గురువు, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి వృత్తికి ధనస్థానం కాబట్టి రావాల్సిన డబ్బులు అయితే వస్తాయి. సో కొంచెం ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ అంటే. మీకు ఇంకా ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ధనుసు రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అనే విషయాలన్నీ కూడా క్లియర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, స్క్రీన్ మీద కూడా ఉంటుంది. సో దయచేసి వాచ్ చేయండి. ఆ వీడియో గమనిస్తే మీకు మరిన్ని విషయాలు మీ గురించి బాగా అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.